Good evening to all. Good evening, sir. Okay. So yesterday we discussed so many things. ఇప్పుడు నేను వింటూ ఉంటే నాకు ఒకటి అర్థమవుతా ఉంది. మీలో చాలా మంది తెలుగు కావాలని చెప్పి అడుగుతున్నట్టు అనిపిస్తా ఉంది. ఓకే. సో నిన్న మనం చెప్పుకున్న విషయాలని ఒక్కసారి తెలుగులో పునశ్చరణ చేసుకుందామా? Yes, sir. Is it okay? Yes, sir. ఓకే, ఫైన్. నిన్న ఏమేమి విషయాలు చెప్పుకున్నాం వరుసగా కొంచెం మనం మాట్లాడుకుందామా? నిన్న మనము ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం ఏం మాట్లాడుకున్నామంటే బిజినెస్ ఇస్ నాట్ బిజినెస్. ఎందుకంటే మనం ఎంత బిజీగా ఉన్నాం అనేది కాదు. మీరు చాలా మంది వ్యాపారస్తులు చూస్తూ ఉంటారు, వాడు ఉదయం నుంచి రాత్రి దాకా చాలా బిజీగా ఉంటారు, సంవత్సరం అయిపోయిన తర్వాత లాసులు వస్తూ ఉంటాయి. సో వ్యాపారము అంటే నువ్వు ఎంత బిజీగా ఉన్నావు అనేది కాదు, నువ్వు ఎంత ప్రాఫిట్ ఎర్న్ చేస్తావు అనేది దట్ మేక్స్ ద డిఫరెన్స్ ఇన్ ఎనీ బిజినెస్. ఓకే, సో దిస్ ఎంటైర్ సెషన్, this 15 days workshop, this major focus is if you want to become an entrepreneur, if you have taken the decision that yes, నేను entrepreneur కావాలి, నేను ఒకళ్ళ దగ్గర ఉద్యోగం అడుక్కునే వాళ్ళలాగా ఉండకూడదు, ఒక 10 మందికి నేను ఉద్యోగం ఇచ్చేవాళ్ళలాగా ఉండాలి, భారతదేశానికి నేను జీడిపిలో నా మీద నేను కొంత మటుకు సపోర్ట్ చేయాలి, నేను నా ప్రదేశాన్ని డెవలప్ చేయాలి, నేను ఉన్నతంగా ఉండాలి, నేను జనరేషన్స్ టుగెదర్ బిజినెస్ లో ఉండాలి అనేది కనుక నా లైఫ్ స్టైల్ మిగతా వాళ్ళ లైఫ్ స్టైల్ కంటే భిన్నంగా ఉండాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ వర్క్ షాప్ అనేది నేను మరొకసారి నొక్కి వక్కానిచ్చి చెప్తున్నాను. ఎందుకంటే చాలా మంది వస్తూ ఉంటారు, ఏదో అలా వచ్చామా పోయామా. అందుకనే ఈరోజు మనం చూస్తే చాలా బిజినెస్ ఎందుకు ఫెయిల్ అవుతాయంటే ఇదే కారణం, బికాస్ దే డోంట్ హ్యావ్ ద సీరియస్నెస్. సో దిస్ బిజినెస్ ఈజ్ నాట్ బిజినెస్, బిజినెస్ ఈజ్ మోర్ అబౌట్ ది హౌ మచ్ profit you are making. Next important thing, what we have discussed is why it is like this. Next, every problem is a gift. So as an entrepreneur, ఎవరైతే వ్యాపారవేత్త ఉంటారో, వ్యాపారవేత్త వెన్నెవర్ దెర్ ఇస్ ఎ సెట్ బ్యాక్, అంటే ఎప్పుడైతే ప్రాబ్లం వస్తుందో ప్రాబ్లానికి వెనకాడడు, ప్రాబ్లం నుంచి సొల్యూషన్ చూస్తాడు, ఆ సొల్యూషన్ తోనే అతను వ్యాపారవేత్తగా మారతాడు. సో 7 డిఫరెంట్ స్టెప్స్. నెక్స్ట్ ద మిత్. నిన్న మనం ఏమనుకున్నామంటే చాలా మందిలో ఒక రకమైన అపోహ, మిత్ అంటే ఏంటంటే తెలుగులో చెప్పాలంటే అపోహ. ఈ అపోహ ఏంటి అంటే వ్యాపారం చేయాలంటే సార్ పూర్వజనం సుకృతం ఉండాలి, పుట్టడంతోనే బంగారం స్పూన్తో పుట్టాలి, ఇంట్లో వాళ్ళు అది చేయాలి ఇది చేయాలి, హార్డ్వర్డ్ యూనివర్సిటీలో చదవాలి, లేకపోతే ఐఐఎం ఖరగ్పూర్ ఐఐటి ఖరగ్పూర్ లో చదవాలి, ఇట్లాంటివన్నీ ఏమి లేదండి. ఓన్లీ నీకు చేయాలనే తపన ఉన్నదా, రెస్ట్ ఆల్ కోచెస్ విల్ కోచ్ యూ. ఇట్ ఈస్ నాట్ దట్ యూ నీడ్ టు డూ ఎవ్రీథింగ్. సో entrepreneurs are born అనే విషయము తప్పు. Entrepreneurs are generated, they made in the industry, and myself and my team, all we are into that same factory, manufacturing factory. We manufacture more entrepreneurs. Already 2,700 entrepreneurs are made in this factory. They are successfully running their business. Only thing is, it is your choice, you want to become an entrepreneur, successful entrepreneur or not. ఇంకొక నిన్న విషయం మాట్లాడుకున్నాం, ఆంటర్ప్రెన్యూర్ కి ట్రైప్రెన్యూర్ కి తేడా ఏంటనేది మాట్లాడుకున్నాం. ఆంటర్ప్రెన్యూర్ ఏంటంటే ఇట్స్ ఒక ఏదో పెట్టామా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అనే టైప్ లో ఏదో వ్యాపారం చేసుకున్నామా, నేను వేరే ఉద్యోగం చేయకుండా ఒక 10,000 రూపాయలు నాకు వస్తుందా సరిపోతుందా, ఇంత మటుకే ఆలోచించగలుగుతాడు. కానీ ట్రైప్రెన్యూర్ అలా కాదు, నేను ఈ రోజు వ్యాపారం స్థాపించానా, ఈ సంవత్సరం ఎండింగ్ కల్లా నా దగ్గర 10 మంది పనిచేస్తున్నారా, నెక్స్ట్ ఇయర్ కి 20 మంది పనిచేస్తున్నారా, ఆ నెక్స్ట్ ఇయర్ 30 మంది పనిచేస్తున్నారా, అంటే ఏంటంటే నేను ఎంతమందికి అవకాశం కల్పిస్తున్నాను, ఎంతమందిని నేను సాటిస్ఫై చేయగలుగుతున్నాను. ఈ రోజు మా కస్టమర్ బేస్ 100 ఉంటే రేపు 200 అయిందా లేదా, ఎల్లుండి 500 అయిందా లేదా అనేది ఎప్పుడు నిరంతరం చేసుకుంటూ వెళ్ళే వాళ్ళని ట్రైప్రెన్యూర్స్ అంటారు. వీఆర్ ఫోకసింగ్ దోస్ కైండ్ ఆఫ్ ద పీపుల్, బికాస్
నేను కూడా ఒకప్పుడు ఉద్యోగమే బెటర్ అనుకుని ఉద్యోగం చేశాను. ఇక్కడ ఆల్ ఇండియా స్థాయిలో పనిచేశాను. నేను రిజైన్ చేసినప్పుడు యాక్సిస్ బ్యాంక్ లో మై సాలరీ వాజ్ 1.8. ఓకే ఫైన్. నిన్న మనం ఏం మాట్లాడుకున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరితో అసోసియేట్ అవుతున్నాను, ఎందుకంటే మనం ఏదైనా ఒక జర్నీ చేసేటప్పుడు అవతల వాళ్ళ యొక్క కెపాసిటీ క్యాపబిలిటీ ఏంటనేది నేర్చుకుంటాం. ఒక సచిన్ టెండూల్కర్ అయ్యాడంటే ఒక సచిన్ టెండూల్కర్ ఆయనంతటా ఆయన కాల, ఆయన కోచ్ వల్ల అయ్యాడు. కానీ ఆయన కోచ్ ఏమైనా గొప్పగా ఆడాడా? ఆయన కోచ్ ఏం గొప్పగా ఆడలేదు. ఆయన ఏం సెంచరీలు చేయలేదు, ఆయన ఏం సిక్సర్లు కొట్టలేదు, ఆయన ఏం 10,000 పరుగులు చేయలేదు. బట్ హీ నో హౌ టు గెట్ ద థింగ్స్ డన్. డైరెక్టర్ ఎప్పుడు యాక్షన్ చేయడు, చిరంజీవి యాక్షన్ చేస్తాడు. కానీ డైరెక్టర్ ఏం చేస్తాడు? దర్శకుడు రాఘవేంద్రరావు కానీ రామ్ గోపాల్ వర్మ కానీ వీళ్ళు ఎక్కడ స్క్రీన్ మీద కనిపించరు. కానీ వాళ్ళు తీసిన సినిమాలన్నీ ఎలా ఉంటాయి? 100% సక్సెస్ ఉంటాయి. ఒక ఆటగాడు, ఒక వేటగాడు తీసుకోండి, లేకపోతే ఇంకోటి తీసుకోండి, ఏ సినిమా అయినా ఎందుకు హిట్ అవుతుంది? డైరెక్టర్ ఎక్కడా కనిపించడు, నిర్మాత ఎక్కడా కనిపించడు. అలానే మేము వెనక ఉండి మిమ్మల్ని ప్రోత్సహిస్తాము. సో మేము వెనక ఉండాలి అంటే మాకంటూ కొంత నాలెడ్జ్ ఉందా లేదా అనేది మీకు తెలియాలి అంటే ఐఎమ్ హ్యావింగ్ ఆల్మోస్ట్ 15 years ఆఫ్ హార్డ్ కోర్ మార్కెటింగ్. అంటే ఇండియాలో మీరు సన్ ఫార్మా అని టైప్ చేసి చూడండి, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ. ఆ కంపెనీలో పనిచేశాను 15 ఏళ్ల పాటు. ఒక్కసారి కనుక మీరు చూస్తే అనుకున్నాము ట్రైనింగ్ నేను నేర్చుకున్నది వేరే వాళ్ళకి చెప్పాలనుకున్నాము. యాక్సిస్ బ్యాంక్ మ్యాక్స్ న్యూయార్క్ టైప్ లో జాయిన్ అయ్యాను. అక్కడ సుమారుగా 10 సంవత్సరాల పాటు ట్రైనింగ్ వర్టికల్, అంటే హౌ టు ట్రైన్ ద పీపుల్, హౌ టు మేక్ దెమ్ సక్సెస్ఫుల్. ఎందుకంటే మనకి ఏం చెప్తారు అంటే నువ్వు ఏదైతే అవతల వాళ్ళకి ఇస్తావో అదే మనకు వస్తుంది. అట్లానే నువ్వు అవతల వాళ్ళకి సక్సెస్ ఇవ్వగలుగుతావు అనుకోండి, ద మోర్ సక్సెస్ ఐ విల్ గెట్. ఇట్ ఈస్ వెరీ సింపుల్. మీరు 100 మంది సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్స్ అయ్యారనుకోండి, ఐ కెన్ సే ప్రౌడ్లీ ఐ క్రియేటెడ్ 100 సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్స్. సో యువర్ సక్సెస్ ఇస్ మై సక్సెస్. సో యువర్ సక్సెస్ ఇస్ మై మోటో. అందుకోసం అని చెప్పి వాట్ ఐ డిడ్, ఐ అండర్గాన్ మెనీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. ఒక ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కానివ్వండి, లేకపోతే ఐఎఫ్పిటి కానివ్వండి, లేకపోతే నిస్బర్డ్ కానివ్వండి, నిమ్స్మీ కానివ్వండి, ఈడిఐఐ కానివ్వండి, ఇలాంటి పెద్ద పెద్ద నేషనల్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్ లో ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత 3 బిజినెస్ స్టార్ట్ చేశాను. 3 బిజినెస్లు సక్సెస్ఫుల్ గా ఈ రోజు రన్ అవుతున్నాయి. వన్ ఈస్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ, వన్ ఈస్ క్లాత్, వన్ ఈస్ దిస్ ట్రైనింగ్ ఇండస్ట్రీ. ఆల్ 3 ఆర్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ. నా బిగ్గెస్ట్ క్లయింట్స్ ఎవరంటే టాటా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ నిమ్స్మీ, ఎంఎస్ఎంఈ, నిస్బర్డ్. వీళ్ళందరికీ నేను కన్సల్టెంట్ ట్రైనర్ గా ఈ రోజు ఉన్నాను. కాబట్టి యూ కెన్ వాచ్ ఆన్ మీ, యూ కెన్ బ్యాంక్ ఆన్ మీ, సో దట్ ఐ కెన్ ఎన్ష్యూర్ యూ ద సక్సెస్. ఓన్లీ థింగ్ ఇస్ మీకు ఆ సక్సెస్ అవ్వాలి, ముందుకు వెళ్ళాలి అనేటువంటి తపన కనుక మీలో ఉంటే మనము వీ కెన్ ట్రావెల్ టుగెదర్. ఇంకా నిన్నేం మాట్లాడుకున్నాం? ఎనీవన్? అవర్ ఎయిమ్, మా టీం ఎయిమ్ వచ్చేటప్పటికి 5,000 ఆంటర్‌ప్రెన్యూర్స్ ని స్టార్ట్ చేయాలి స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ లో. లార్జ్ ఇండస్ట్రీస్ మనం ఆ జోలికి పోవడం లేదు. ఎందుకంటే మనకి ఇండియన్ జీడిపిలో కనుక మీరు చూసుకుంటే 60% ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ and 60% of the revenue is coming from the small industries, not from the large industries. So we are aiming on that to help the Atmanirbhar Bharat Abhiyan. This is yesterday, and ninna ఇది మాట్లాడుకున్నాం EBSI, ఎంప్లాయీ, బిజినెస్ పర్సన్, సెల్ఫ్ ఎంప్లాయీ. ఇది చాలా ఫేమస్ థియరీ. ఈ థియరీలో ఇక్కడ ఏమవుతుంది, టైమ్ ఈజ్ ఈక్వల్ టు మనీ. బిజినెస్ లో ఏమవుతుంది, టైమ్ ఈజ్ ఈక్వల్ టు మనీ. ఎందుకు ఇక్కడ ఎక్కువ ఎదుగుతామంటే నీ టైం ఒక్కటే టైం కాదు, నీతో పాటు పనిచేసే 10 మంది సమయం కూడా నీ కోసం వెచ్చిస్తున్నారు. కాబట్టి ఇట్ ఈస్ ఈజీ టు వర్క్, యువర్ స్టెబిలిటీ విల్ బి మోర్ అండ్ యువర్ స్పేర్ టైం విల్ బి మోర్. ఈ రోజు అంబానీ గారు అమెరికాలో వెళ్ళి 10 రోజులు హాయిగా సేద తీరినప్పటికీ ఆయన బిజినెస్ లో ఎటువంటి ఒడిదుడుకులు కానీ మార్పులు కానీ పెద్దగా ఏమి రావు. ఎందుకంటే ద సిస్టమ్ హస్ సెట్. ఇక్కడ ఎంప్లాయీ యూ హ్యావ్ టు వర్క్, అదర్వైజ్ దెర్ ఇస్ నో అదర్ వే. And your earnings are limited. In spite of doing hard work also, there is no guarantee you will get the growth. There is no guarantee your job is secured. There is no guarantee you will get the time to get time with your known ones or family, other things. So it is very difficult. And ikkada chudandi, self-employed, 95% of the self-employed, they are in a deep troubles.
ఓన్లీ 5%. ఈ 5% సెల్ఫ్ ఎంప్లాయ్. మిగతా వాళ్ళు చూస్తే ఇన్వెస్టర్స్. ఇప్పుడే మనం ఇన్వెస్ట్ చేయగలమా? 1 కోటి రూపాయలు మనం మార్కెట్ లో పెట్టగలమా? మనం ఇన్వెస్ట్. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నాట్ ఇన్ అవర్ పీస్ ఆఫ్ కేక్ నౌ. మనం ఏదంటే చూడాలి బిజినెస్. ఎస్, ఐ కెన్ డూ బిజినెస్ రైట్ నౌ. కాబట్టి ఈ బిజినెస్ ని మనం చిన్న చిన్నగా పెంచుకుంటూ పోతే దెన్ బిజినెస్ నుంచి యూ కెన్ బికమ్ ఇన్వెస్టర్. ఓకే, సో ఇది నిన్న మాట్లాడుకున్నాం 4 quadrants ఆఫ్ ది పీపుల్. అండ్ దిస్ ఈస్ ఆల్సో వీ హావ్ డిస్కస్ ద పీపుల్ ఎవరైతే ఉద్యోగాల్లో ఉపాధి కోసము పొట్ట చేత పట్టుకొని దేశాలు రాష్ట్రాలు దాటిపోతూ ఉన్నారో వాళ్ళందరూ ఈరోజు 136 million జాబ్స్ ఆర్ స్టేక్. సో మళ్ళీ మనం ఇంకో జాబ్ లో చేరతామా? ఈరోజు చూడండి, మీరు ఏ కార్పొరేట్ కంపెనీలో చూడండి 40% శాలరీస్ అనేది తగ్గించారు. పెద్ద పెద్ద కంపెనీలు తగ్గించేశారు. కొత్త రిక్రూట్మెంట్స్ లేవు, అన్ని బెంచ్ మీద పెట్టేశారు. సో ఇట్ ఈస్ అ బిగ్ టైమ్ టు చేంజ్ అవర్ సెల్స్. ఇఫ్ విల్ నాట్ చేంజ్, టైమ్ విల్ చేంజ్ us. దెన్ గిగ్ ఎకానమీ. వాట్ ఈస్ గిగ్ ఎకానమీ? గిగ్ ఎకానమీ అంటే ఏంటంటే ఎక్కడ కూడా కంటిన్యూస్ గా వర్కింగ్ అనేది ఏముండదు. మీకు చిన్న ఉదాహరణ చెప్తానండి. ఉబర్ క్యాబ్స్, ఓలే క్యాబ్స్, ఇవన్నీ ఏంటి? దీస్ ఆర్ ద గిగ్ ఎకానమీ డ్రివెన్ కంపెనీస్. అంటే వాళ్ళకి యాప్ ఉంటుంది, ఆ యాప్ ద్వారా కస్టమర్స్ ని వాళ్ళు కనెక్ట్ చేస్తారు. ఇక్కడ చూడండి, కొన్ని లక్షల మంది డ్రైవర్లు ఆ కంపెనీకి పనిచేస్తున్నారు. ఆ కంపెనీ ఏమైనా జీతం పే చేస్తుందా? ఏమీ పే చేయడం లేదు. కానీ వాళ్ళు పని చేస్తారు. పని చేసిన మాత్రమే వాళ్ళకి డబ్బులు వస్తూ ఉంటాయి. సో ఈ గిగ్ ఎకానమీ ఈజ్ పికింగ్ అప్ నౌ. ద గిగ్ కంపెనీస్ ఆర్ పికింగ్ అప్ నౌ. సో మెనీ కంపెనీస్ ఆర్ కమింగ్ అప్, క్రాపింగ్ అప్ టుడే. సో ఈ కంపెనీస్ అన్నిటికీ కారణం ఏంటి అంటే లో ఇన్వెస్ట్మెంట్. గిగ్ ఎకానమీ అనేది చాలా ఫాస్ట్ గా ఎవాల్వ్ అవుతా ఉంది వరల్డ్ లో. సో మనం కూడా దాన్ని కనుక అందిపుచ్చుకుంటే సో యూ కెన్ స్టార్ట్ యువర్ బిజినెస్ విత్ వెరీ 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 మినిమల్ ఇన్వెస్ట్మెంట్. అండ్ ఇదొకటి మాట్లాడుకున్నాము. ఈజ్ ఇట్ ద రైట్ టైం టు స్టార్ట్ అవర్ బిజినెస్? ఎస్, ఇట్ ఈస్ ద రైట్ టైం. చాలా మందికి మనసులో చాలా చాలా భావనలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు చాలా కంపెనీలు మూసేస్తున్నారు కదా, అంత ఇబ్బందిగా ఉంది కదా అంటే అలా ఏమి లేదు. దేర్ ఆర్ కంపెనీస్ విచ్ ఆర్ డూయింగ్ వెరీ గుడ్. లో ఇన్వెస్ట్మెంట్. ఎందుకు? ఒకప్పుడు 15,000, 20,000, 30,000 రూపాయలు ఉన్న దుకాణాలు కానివ్వండి, మాల్స్ కానివ్వండి, షాప్స్ కానివ్వండి, ఈరోజు 5,000, 7,000 రెంట్కే వచ్చేస్తున్నాయి. యువర్ ప్రాబ్లమ్ ఈజ్ ఈక్వల్ టు ఆపర్చునిటీ. మీరు ఒకటి చిన్నది ఆలోచించండి. ఒకటి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిన కంపెనీ, అది వాటి యొక్క సిస్టమ్స్ మార్చుకోవాలంటే చాలా కష్టం. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు చిన్నప్పటి నుంచి కుడి చేత్తో రాస్తున్నారు, సడన్ గా ఇవాళకి వాళ్ళ ఎడం చేత్తో రాయమంటే రాయగలరా? ఇట్ ఈస్ నాట్ సో ఈజీ, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సిమిలర్లీ అదే కనుక ఇప్పుడు కొత్తగా నేర్చుకునే పిల్లవాడు కనుక మనం ఎడం చేత్తో నేర్పించామనుకోండి, వాడు ఎడం చేత్తో రాసేస్తాడు. ఓకే, సో దిస్ ప్రాబ్లమ్ ఈజ్ ఈక్వల్ టు ఆపర్చునిటీ. కొత్త కంపెనీలు ఏమి, ఈ ప్రాబ్లం నుంచి కొత్త ఆపర్చునిటీ వెతుక్కుంటూ బయటికి వెళ్ళాలంటే కొంచెం కష్టం. ఎందుకు? ఆల్రెడీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు, ఆల్రెడీ సిస్టమ్స్ ఉంటాయి, ఆల్రెడీ ప్రాసెసెస్ ఉంటాయి. వీటిని వదులుకొని మళ్ళీ రావాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. సో బెటర్ ఇన్ఫ్రా. నౌ ఎవ్రీథింగ్ ఇస్ కాస్ట్ ఈస్ డిక్రీజ్. మనకి మేజర్ ఏమవుతుంది? ఎక్కువ మీరు ఇన్వెస్ట్మెంట్ కనుక ఎక్కడ చూసుకుంటే మిషనరీకి ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, మార్కెటింగ్ ఉంటుంది. సో ఈ రోజు మార్కెటింగ్ మీకు చెప్పాను, గిగ్ ఎకానమీ. సో దట్ యూ కెన్ యూజ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, you can use multi people, those who are working with other companies, you can engage them also, because it is a gig economy. Next, government policies. 20 lakh crore rupees government is given for development of the pharma produced organizations. FPOs అంటాము, లేకపోతే FPCs అంటాము. అంటే ఏంటంటే ఒక ఫార్మర్ తను ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో ఆ ప్రొడక్షన్ కి వాల్యూ ఎడిషన్ చేసుకుని మార్కెట్ లో అమ్ముకోవడం. మొన్ననే పార్లమెంట్ లో 3 కొత్త చట్టాలు కూడా పాస్ అయి ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటంటే దిస్ విల్ హెల్ప్ us టు ఎక్సెల్ ఫర్దర్ మోర్. న్యూ మార్కెట్స్, ఎస్, ద మార్కెట్ ట్రెండ్ ఈస్ టోటల్లీ చేంజ్. ఈ రోజు మనం కనుక చూసుకుంటే నెక్స్ట్, లెస్ కాంపిటీషన్. ఈ రోజు మీరు పెట్టే బిజినెస్ కి కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. కారణం ఏంటి? ఎందుకంటే చాలా కాలం నుంచి ఉన్నవాళ్ళు వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఇప్పుడు మీరు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే యు ఆర్ ఇంట్రడ్యూసింగ్ ఇన్ ఏ డిఫరెంట్ వే. ఎర్లియర్ ద కాంపిటీషన్ ఇస్ హై, నౌ ద కాంపిటీషన్ ఇస్ లెస్. ఓన్లీ థింగ్ ఇస్ హౌ యూ విల్ పొజిషన్ యువర్ బిజినెస్, దట్ మేక్స్ ద డిఫరెన్స్. Above all, in the center you can see we are here to handhold you
up to you raise and come up in the profit session. So this yesterday we have discussed. Next, what are the common mistakes? This is where we stopped our session yesterday. Okay, up to this, any questions? Any questions? If you have any question, you can ask. Then I will proceed to today's session. Friends, do you have any questions? Kali Varaprasad, do you have any question? You have raised your hand. You can unmute yourself and you can ask question. No, sir, thank you. Okay, because your hand is raised. No, I just said hi, attendance in the previous. Okay, Thank you. fine. Thank you so much. Thank you so much. Okay, any questions till now? Fine. Now we move forward. This is a common mistakes. This, when we see so many industries, the fundamentally they do a lot of mistakes. There is a research I will share with you. This is the research and published in the Forbes, one of the renowned publishing agency, Forbes. It is published that 95% of the startups closed down in the first 5 years of the time. The reasons are given here. No market need, run out of cash, not at the right. ఓకే, ఈ ఫోర్బ్స్ అనే పత్రిక మనకి ఏం చేసిందంటే అసలు ఈ స్టార్టప్స్ అనేవి ఎందుకు పెడుతున్నారు, ఎందుకు కొలాప్స్ అవుతున్నాయి అనే విషయాన్ని మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. ఇది ఫోర్బ్స్ అనే పత్రిక మనకి ఇక్కడ ప్రచురించింది. ఇది మీరు చూడొచ్చు, స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ విల్ షేర్ యూ 10 డిఫరెంట్ కంపెనీస్, ఇండియన్ కంపెనీస్. జిప్ పే అనే మాట విన్నారా మీరు? క్రిప్టో కరెన్సీ అనే మాట విన్నారా? హ్యావ్ యూ హర్డ్ వాట్ ఈస్ క్రిప్టో కరెన్సీ? మీరు క్రిప్టో కరెన్సీ అనే మాట విన్నారా అండి? ఫస్ట్ మనకేంటి, డబ్బులు, మనకి హార్డ్ క్యాష్ అనేది ఒకటి ఉంది. తర్వాత ఏమైంది, మనకి డబ్బులు కావాలంటే ఏం చేస్తాము, ప్లాస్టిక్ మనీ. ఓకే సార్, ఇది క్రిప్టో కరెన్సీ నుంచి విన్నాను కానీ దానికి కంప్లీట్ గా తెలియదండి. ఒక కరెన్సీ టైప్ లో వాళ్ళకి ప్రొడ్యూస్ చేస్తారని తెలుసు కానీ డెప్త్ గా తెలియదండి. ఓకే, ఇంతకు ముందు మనకి ఏముండేదంటే కరెన్సీ మనకి డిఫరెంట్ టైప్స్ లో ఉంది. ఫస్ట్ ఏమంటాము మనము, చెప్పండి సార్. చెప్పండి. హలో, చెప్పండి సార్. హలో సార్. Cryptocurrency means digital currency is cryptocurrency. Digital currency is cryptocurrency. Very well said. Digital currency. Yes. Very well said. Okay. Cryptocurrency అంటే డిజిటల్ కరెన్సీ అంటే ఇప్పుడు మనము వెల్ డన్ సార్, వెరీ గుడ్, ఎక్సలెంట్. ఇప్పుడు మనము మన దగ్గర కరెన్సీ చూసాం అంటే ఏంటి, మన దగ్గర 500 నోటో, 1000 రూపాయల నోటో, 2000 రూపాయల నోటో, సంథింగ్ అలాంటిది. దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ది కరెన్సీ. నెక్స్ట్ ఏంటి, డెబిట్ కార్డ్, దట్ ఈస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ కరెన్సీ. క్రెడిట్ కార్డ్, దట్ ఈస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ కరెన్సీ. చెక్ బుక్, దట్ ఈస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ ది కరెన్సీ. బ్యాంక్ కరెన్సీ అంటాం. ఇలాంటిది కాకుండా జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, అంటే మనము ట్రాన్సాక్షన్ కోసమే, అంటే ఇది సిస్టమ్ జనరేటెడ్ కరెన్సీ అంటాం మనం. సిస్టమ్ జనరేటెడ్ కరెన్సీ, దీన్ని మనము వాడుతూ ఉంటాం అన్నమాట వాడుకలో.
సో దీనిని అనుసంధానం చేసుకొని చాలా కంపెనీలు జెప్పే ఒకటి, యునోకాయిన్ ఒకటి, కోఇనెక్స్ ఒకటి, క్రిప్టోకార్ట్ ఒకటి, కోనిమ్ ఒకటి, ఇవన్నీ కంపెనీలు 2019లో మూతపడ్డాయండి. క్రిప్టోకరెన్సీ జూలై 2018లో, కియోనెక్స్ వచ్చేటప్పటికి జూన్ 19లో మూతపడ్డాయి. ఎందుకు మూతపడ్డాయంటే ఎప్పుడైనా సరే ఒక స్టార్టప్ మనం చేసేటప్పుడు మనము కొంత ఆలోచించి చేయాలి. ఈ ఆలోచన, ఈ బ్లూ ప్రింట్, బిజినెస్ బ్లూ ప్రింట్ అంటాము. ఈ బిజినెస్ బ్లూ ప్రింట్ అనేది కనుక సరిగా మనం చేసుకోకపోతే ఎంత పెద్ద కంపెనీ అయినప్పటికీ కొలాప్స్ కాక తప్పదు. సో దిస్ ఈజ్ వన్ థింగ్. హొమిగో పేరు విన్నారా? హొమిగో ఇది ఐఐటి కాన్పూర్ లో చదువుకున్న ఒక కొంతమంది ముగ్గురు వ్యక్తులు కలిసి 2015లో స్టార్ట్ చేశారు. ఇది ఏంటంటే ఓయో ఇస్ కాంపిటేటర్ అన్నమాట. ఓయో కంటే ముందు లాంచ్ చేశారు. బట్ ఏమైంది, వీళ్ళు మిస్ మేనేజ్మెంట్ 20 కోట్ల రూపాయల డబ్బులు మిస్యూజ్ చేసి వాళ్ళు అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఆ రకంగా కంపెనీ క్లోజ్ అప్ అయిపోయింది. చాలా పెద్దగా భూమి వచ్చిన కంపెనీ హొమిగో అలాంటిది పోయింది. నెక్స్ట్ డాక్టాక్ అనే ఒక కంపెనీ. ఈ కంపెనీ ఏం చేసింది, కంపెనీ స్టార్ట్ చేసింది. ఇప్పుడు మనము ఫేస్బుక్ గురించి మాట్లాడుకున్నాము. ఈ ఫేస్బుక్ అనేది ఈ రోజు మనం ఏ ఫేస్బుక్ అయితే చూస్తున్నామో ఈ ఫేస్బుక్ యాక్చువల్ గా స్టార్ట్ చేసినప్పుడు ఈ ఫేస్బుక్ కాదు, అది రూపాంతరం చెందుతూ ఉంటుంది అనమాట. రూపాంతరం చెందినప్పుడు మాత్రమే అది సరైన స్థాయికి వస్తుంది. అలానే మనం ఇప్పుడు ఫోన్ చూసుకున్నాం అనుకోండి, లేదా టీవీ చూసుకున్నాం అనుకోండి, లేదా మన కార్లు చూసామనుకోండి, ఇది రూపాంతరం చెందుతూ ఉంటాయి అనమాట. టైం టు టైం ఇట్ హ్యాస్ టు బి చేంజ్ అవ్వలేదు అనుకో ఏమవుతుంది, ఇట్ విల్ బి అవుట్ ఆఫ్ ది జనరేషన్. లైక్ వైజ్ డాక్టాక్ అనేది పేషెంట్లకి డాక్టర్కి మధ్య అనుసంధానకర్తగా స్టార్ట్ చేశారు ఈ కంపెనీ. దట్ కంపెనీ వాజ్ డూయింగ్ వెరీ గుడ్ బికాస్ దీస్ పీపుల్ ఆర్ నాట్ అప్గ్రేడెడ్ దెమ్సెల్వ్స్. దాన్ని మనం పివోట్ అంటాం. ఈ పివోట్ కారణంగా ఈ కంపెనీ ఏమైపోయింది, క్లోజ్ డౌన్ చేయాల్సి వచ్చేసింది డాక్టాక్ అనేది. అలానే సరైన సమయంలో డబ్బులు లేక మూసేసిన కంపెనీలు చాలా ఉన్నాయి. దూద్వాలా, మీరు చాలా ఫేమస్ కంపెనీ ఇది. దూద్వాలా పేరు వినే ఉంటారు. దూద్వాలా చాలా ఫాస్ట్ గా పికప్ అయింది, అంతే క్లోజ్ గా ఫాస్ట్ గా అది క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ ఎర్లీ ఐడియా అంటే జాప్నౌ అనే కంపెనీ. ఏమవుతుందంటే ఒకసారి మనం ఐడియా అనుకుంటూ ఉంటాం కదా, ఈ ఐడియా అనేది ఏమవుతుందంటే ఇఫ్ యువర్ ఐడియా ఈజ్ మోర్ ఫాస్టర్ దాన్ ది పీపుల్ థాట్ ప్రాసెస్, అంటే మన యొక్క ఆలోచన ప్రజల ఆలోచన కంటే విపరీతమైన స్పీడ్ లో ఉంటే ప్రజల్లోకి ఎక్కడానికి కొంత టైం పడుతుంది. ఆ టైం దాకా కనుక మనం కంపెనీని మేనేజ్ చేయలేకపోతే ఏమవుతుంది, అది కొలాప్స్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, జాప్నౌ అనే కంపెనీ బిగ్ బాస్కెట్ కి గ్రోఫర్స్ కంటే ముందు స్టార్ట్ చేశారు. ఐడియా చాలా మంచిదే, కానీ ఏమైంది, వాళ్ళు ఐడియా ప్రజలలో మైండ్ లోకి వెళ్ళే లోపలే వాళ్ళు దాన్ని కొలాప్స్ అయిపోయింది. ఎందుకు అంటే దే ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు జనరేట్ మోర్ ఫైనాన్స్. సో ఇట్లానే ఊప్లర్ అనేది చాలా కంపెనీస్ ఉన్నాయనుకోండి. ఈ కంపెనీస్ అన్ని ఎందుకు పోయినాయి అంటే వాళ్ళు సరైనటువంటి సమయంలో సరైనటువంటి ఆలోచన చేయక సరైనటువంటి ప్రోడక్ట్ తీసుకురాక ఇవన్నీ పోయినాయి. అందుకోసమని ఇక్కడ మేము చేసేది ఏమి అంటే దిస్ ఇస్ 3 లేయర్ ఫిల్టరేషన్ విల్ హ్యాపెన్ హియర్. మీరు ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ కానీ ఒక సర్వీస్ కానీ లేకపోతే ఏదైనా సరే మనకి వ్యాపారం అనేది 3 రకాలుగా జరుగుతుంది. వ్యాపారం అనేది దిస్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ వ్యాపారము అనేది మనకి 3 రకాలుగా జరుగుతుంది. ఒకటి ఏంటి, ప్రోడక్ట్, సెల్లింగ్ ఆఫ్ ది ప్రోడక్ట్. సెకండ్ సెల్లింగ్ ఆఫ్ ది సర్వీస్. థర్డ్ వన్ ఇస్ మార్కెటింగ్. ఇప్పుడు మనకి అమెజాన్ ఉంది, లేకపోతే ఇంకేదన్నా కంపెనీస్ తీసుకోండి, ఫ్లిప్కార్ట్ కానీ లేకపోతే ఇట్లాంటి ఏ కంపెనీ తీసుకోండి. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎటువంటి ప్రోడక్ట్ తయారు చేయరు, ఎటువంటి సర్వీస్ చేయరు. మధ్యలో ఏం చేస్తున్నారు, దే ఆర్ మార్కెటింగ్ సమ్వన్ ఎల్స్ ప్రోడక్ట్ అండ్ దే ఆర్ మేకింగ్ ప్రాఫిట్స్ అవుట్ ఆఫ్ ఇట్. మై స్క్రీన్ ఈస్ విజిబుల్ టు ఆల్? నో సార్.
ఒక్క నిమిషం ఉండండి, ఏమైంది? Sir, your voice is not audible. It's just showing that you are talking. My Hello. voice is not audible. Yes, sir. Yes, sir. Now are you able to hear? Yes, sir, now it's fine. But your video got stuck. One second. Let me see what happened. Okay, sir. Now it is okay? Okay, sir. Okay. Okay. Maybe some technical problem. Thanks. So here you need to understand few things. మనము ఎట్లయితే ఆల్ఫాబెట్స్ అంటాము, చిన్నపిల్లలు ఎప్పుడైతే స్కూల్కి వెళ్తారో అక్కడ వాళ్ళకి ఫస్ట్ చెప్పేది ఏంటి అంటే, సరే మన కాలంలో అయితే ఆ ఓం నమ శివాయ లేకపోతే ఆ ఈ ఊ చెప్పారు, అది ఇప్పుడు చెప్పట్లేదు ఎవరు. ఎందుకంటే ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అనే రోజులు కదా ఇప్పుడు. అలా పాడితేనే మనకి ఆనందంగా ఉంటుంది ఇంటికి పిల్లవాడు వచ్చిన తర్వాత. సో నౌ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ ఏబిసిడీస్. ఈ ఏబిసిడీస్ ఆఫ్ ద బిజినెస్ మనం కనుక ఏబిసిడీస్ ఆఫ్ ద బిజినెస్ అనేది కనుక సరైనటువంటి ప్లేస్ లో కనుక లేకపోతే యువర్ బిజినెస్ విల్ కొలాప్స్. ఈ ఏబిసిడీస్ ఏంటి అనేది మీకు చెప్తాను. అడ్వాన్స్డ్ ఐడియా. ఈ ఐడియా ఎలా ఉండాలి అంటే, చాలా మంది చేసే తప్పు ఏంటంటే, నేను కొత్త ఐడియా తీసుకురావాలి. ఏం కొత్త ఐడియా తీసుకొస్తావు? కొత్త మొబైల్ ఉంది, మొబైల్ కెమెరా ముందు పెట్టారు, తర్వాత వెనక పెట్టారు, తర్వాత ఇంతే కదా, ఇంతకంటే కొత్తగా ఏం లేదు కదా. ఎవ్రీథింగ్ ఈజ్ రీసెర్చ్. ఆ రీసెర్చ్ అనే పదంలోనే ఉంది రీసెర్చ్. ఆల్రెడీ ఉన్నదాన్ని సెర్చ్ చేసుకోవడమే. ఎందుకంటే మనం ఇంతకు ముందే సినిమాల్లో చూసే ఉన్నాం, మాయాబజార్ సినిమాలో కూడా ఈ మొబైల్ కాన్సెప్ట్ ఉంది. అక్కడి నుంచి చూసుకొని మాట్లాడుకునేవాళ్ళు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే అడ్వాన్స్డ్ ఐడియా. ఈ ఐడియా అంటే మనం చేయాల్సింది ఏంటి, మనము ఏదైనా బిగ్ ప్రాబ్లం ని మనము సొల్యూషన్ వాళ్ళకి ఇవ్వగలుగుతున్నామా అనేది ఆలోచించాలి. వాట్ ఈస్ ద బిగ్ ప్రాబ్లం యు ఆర్ గోయింగ్ టు సాల్వ్, అది దట్ షుడ్ బి యువర్ ఐడియా. నెక్స్ట్ బి ద బెస్ట్ ప్రోడక్ట్. ఎందుకంటే మార్కెట్లో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. వాట్ ఈస్ యువర్ యూబిపి అంటాం మనం, యూనిక్ బయింగ్ ప్రపోజిషన్. యూనిక్ బై, అసలు నీ ప్రోడక్ట్ ఎందుకు కొనాలి, లేకపోతే నీ సర్వీస్ ఎందుకు చేయాలి, లేకపోతే నీ దగ్గరికి ఎందుకు రావాలి అనేది మనం కనుక చూసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఎందుకు మనము చేస్తున్నాము అనేది. My screen is not sharing. Hello, are you able to see my screen? Sir, it is only 95% screen. 95% of the screen. Are you are not able to see my total screen? So actually, it's a black screen with just a green line. So that's it. Oh, it might be some problem with this. One second. Now, sir, now it is okay. No, sir, still it's the same. It is clear now. Someone please help me, because are you able to see my screen? Okay, sir. Okay, sir. Let me see from my mobile also. Screen is visible. Okay, fine. Okay, so here the best product, UBP, unique buying proposition. నీ దగ్గరికి ఎందుకు రావాలి నేను? నీ ప్రోడక్ట్ దగ్గర కానీ, నీ సర్వీస్ దగ్గర కానీ, నీ షాప్ దగ్గర కానీ, లేకపోతే నువ్వు ఎక్కడుంటే అక్కడికి కానీ వై ఐ షుడ్ కమ్ అనేది మనము చూసుకోవాలి. అక్కడే వస్తుంది బెస్ట్ ప్రోడక్ట్ సెలెక్షన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి క్లీన్ క్యాపిటల్. ఈరోజు మీరు చూడండి, చాలా
చాలా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేసి చివరికి ఏమవుతాయి, కొలాప్స్ అయిపోతున్నాయి. సో యూ షుడ్ హ్యావ్ ద క్లీన్ క్యాపిటల్. క్లీన్ క్యాపిటల్ మస్ట్ బి 3 things: పీపుల్, ప్లానెట్ అండ్ ప్రాఫిట్. ఇప్పుడు మీరు కనుక చూసుకున్నట్టయితే మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీ ఈ స్టార్టెడ్ దిస్, టాటా ఈ స్టార్టెడ్ దిస్, విప్రో ఈ స్టార్టెడ్ దిస్. ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ద పీపుల్ హూ ఆర్ వర్కింగ్ విత్ దెమ్, for them they are taking care of them in a well manner. And not only that, people on the planet, whatever they are doing, it should not harm the people, those who are on the earth. That is the first thing. The second thing is, next, people, planet. ఈ ఎక్కడైతే మనం వ్యాపారం చేస్తున్నామో ఆ వ్యాపారం చేసేటువంటి ప్రదేశానికి ఎటువంటి భంగం కలగకూడదు. దట్ ఈస్ ద సెకండ్ థింగ్. ద థర్డ్ థింగ్, whatever the business you are doing, it should yield profit. అంటే మనం చేసే వ్యాపారం ఎప్పుడైనా సరే లాభాన్ని ఆర్జించి పెట్టేటట్టు ఉండాలి, కానీ లాభం లేకుండా చేసే బిజినెస్ అనేది మంచిది కాదు. సో యువర్ బ్యాలెన్స్ షీట్ ఇయర్ అయిపోయిన తర్వాత నీ బ్యాలెన్స్ షీట్ చూస్తే దట్ షుడ్ బి దిస్ 3P బ్యాలెన్స్ షీట్. సో ఇది అన్నమాట. దీన్ని ఏమంటామంటే క్లీన్ క్యాపిటల్ అంటాం. ఈరోజు శుద్ధ ప్రాఫిట్ అంటున్నారు. హిందీ లాంగ్వేజ్ లో కనుక చెప్పాలంటే శుద్ధ ప్రాఫిట్. ఈ టర్మ్ చాలా కంపెనీల్లో చాలా పాపులర్ అవుతుంది ఇప్పుడు. సో మెనీ కంపెనీస్ ఆర్ సేయింగ్ yes, we are following the శుద్ధ ప్రాఫిట్ మోడ్. ఓకే, సో దిస్ ఇస్ అనదర్ థింగ్. నెక్స్ట్, డ్రైవింగ్ పీపుల్. పీపుల్ అల్టిమేట్ గా ఎవరు చేయాలి పని? ఒక పెద్ద ఆర్గనైజేషన్ పెట్టాము, ఎవరు చేయాలి? డ్రైవింగ్ ఫోర్స్ అంటాము. రిస్ట్రైనింగ్ ఫోర్స్ అండ్ డ్రైవింగ్ ఫోర్స్. ఇప్పుడు మీరు మనకి చైనా యుద్ధం ఇదిగా ఉంది కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు వార్షిప్స్ మీద ఫ్లైట్ ల్యాండ్ అవుట్ ఎప్పుడైనా చూసారా? ఎనీవన్ సీన్ ఇన్ ద ఫిలిమ్స్? అట్లీస్ట్ యూ కెన్ అన్మ్యూట్ అండ్ షేర్ హౌ ది ఫ్లైట్ ల్యాండ్స్ ఆన్ ది వార్షిప్స్. అట్లీస్ట్ మూవీస్, డైరెక్ట్ గా చూడటం కుదరదు అనుకోండి, మూవీస్. ఓకే, ఐ విల్ టెల్ యూ. రిస్ట్రైనింగ్ ఫోర్స్ అండ్ డ్రైవింగ్ ఫోర్స్ అనేవి రెండు ఉంటాయి మనకి. అంటే ఇప్పుడు చూడండి, నార్మల్ గా ఫ్లైట్ ఏమవుతుంది? నార్మల్ గా మనం ఫ్లైట్ చూసుంటాం. ఫ్లైట్ వస్తుంది, ల్యాండ్ అవుతుంది, అక్కడి నుంచి ఒక 7-8 కిలోమీటర్లు ప్రయాణం చేసి హాల్ట్ అవుతుంది ఆ స్పీడ్ లో. వార్షిప్స్ మీద 7-8 కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుందా? ఉంటుందా? ఎస్ ఆర్ నో? కుడ్ యూ ప్లీజ్ పుట్ ఇన్ చాట్ బాక్స్? No, sir. ఓకే, నో. సో ఇప్పుడు ఏం చేయాలి అనగానే మీరు చూడండి, దానికి ఎప్పుడైతే ఆ జెట్ ఫ్లైట్ కనుక ల్యాండ్ అవుతుందో వెంటనే 2 పెద్ద బెలూన్స్ ఓపెన్ అయిపోతాయి, పారాచూట్స్ కైండ్. అది రిస్ట్రైన్ చేసేస్తుంది. అంటే ఆ ఫ్లైట్ ని ముందుకెళ్ళనీయదు అనమాట. ఆ ఫ్లైట్ ని ముందుకెళ్ళనీయకపోతే ఏమవుతుంది? ఆ ఫ్లైట్ ఆ షిప్ మీద ఆగిపోతుంది. సో ఇలా డ్రైవింగ్ పీపుల్ కనుక మన దగ్గర లేకపోతే, మనం ఏదన్నా కొత్త పని ఏదైనా స్టార్ట్ చేయగానే, అబ్బా ఇది మనకి ఎందుకు లేండి సార్, ఇది మన వల్ల కాదు సార్, ఇది మనం చేయలేం సార్, ఇది ఇట్లాంటిది ఏమవుతుంది? సో ఎనీ బిజినెస్ మీరు స్టార్ట్ చేస్తే అల్టిమేట్ గా దాన్ని డెలివర్ చేయాల్సింది, ప్యారలల్ గా నడిపించాల్సింది పీపులే మనకి. సో ఆ పీపుల్ అనే వాళ్ళు సరిగా లేకపోతే కంపెనీస్ కొలాప్స్ అయిపోతాయి. సో హియర్ చూడండి, పీపుల్, పివట్, ల్యాక్ ఆఫ్ పొజిషనింగ్, ఇట్లాంటివన్నీ. సో ఐడియా, సరైన ఐడియా లేకపోయినా కానీ అన్ని మిస్ అయిపోతాయి. మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. టాటా వాళ్ళు చాలా కాలం నుంచి ఇండియా ఫామ్ అయిన దగ్గర నుంచి కూడా, ఫామ్ అవుట్ ముందు కంటే కూడా వాళ్ళు బిజినెస్ లోనే ఉన్నారు. అలాంటి టాటా నానో అనే కారుని తీసుకొచ్చింది, కానీ అది ఫెయిల్ అయిపోయింది. కారణం ఎవరైనా చెప్తారా? What is the reason? Why this much big entity, Tata? I say proudly that I am working for Tata. I am a consultant trainer for Tata. I have trained more than 500 people in Tata, entrepreneurs. So can anyone share your view? Why Nano failed?
సార్ ఆ కారు వచ్చేసరికి అంగు ఆర్భాటాలతో ఉండదండి, చాలా చిన్న సైజులో ఉండి అది ఏంటంటే అట్రాక్టివ్ గా ఉండదు కాబట్టి ఫెయిల్ అయిందండి. అది ఇంకోటి ఏంటంటే వాడు తక్కువ రేటు అందిస్తున్నామని అనుకున్నాడు తప్ప టాటా వాడు, కానీ తక్కువ రేటు అందిస్తున్నాం కస్టమర్స్ ఎక్కుతుందా లేదని ఆలోచించుకోలేకపోయారు దాన్ని. ఓకే దానివల్ల కూడా మెయిన్ రీజన్ ఒకటి ఉంది సార్. ఓకే ఇంకా సార్ ఎవరైనా కార్ ఎందుకు కొనుక్కుంటారు? రైట్ ఇన్ ద చాట్ బాక్స్ వై పీపుల్ విల్ బై కార్. చాట్ బాక్స్. Safety is very less, sir. Safety is very less. Lesser, more. Why people will buy car? Why people buy car? Hello. Why people buy car? కొంతమంది గౌరవప్రదంగా కొనుక్కుంటారు సార్. అంటే సార్ ఎక్కడైనా సరే Hello. కొంతమంది గౌరవప్రదంగా కొనుక్కుంటారు. అలాగే Sir, am I audible? yes ప్లీజ్ Hello. హలో చెప్పండి చెప్పండి. Hello. ఎవరైనా కుటుంబం మొత్తం కూడా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే కనుక అదొక సేఫ్టీగా భావిస్తారు. కుటుంబం అంతా Okay. కూడా ఎక్కడికైనా మరి బస్సు మీద ప్రయాణం చేసినప్పుడు కూడా సెంటర్ లో అవుతుందో తప్ప బస్ స్టాండ్ లో అవుతుందో తప్ప వారు అనుకున్న గమ్యానికి వెళ్ళారు కాబట్టి కార్ అయితే సేఫ్ గా ఉంటుందని చెప్పేసి కొంతమంది కోరుకుంటారు. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు కాబట్టి మెయిన్ ఏంటంటే ఎక్కువ గౌరవప్రదంగా కొంటారు సార్. ఓకే కోమలి గారు ఏమన్నా అంటే ఫర్ దేర్ కంఫర్ట్ అంటున్నారు, టు మేక్ ట్రావెల్ కంఫర్టబుల్. ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫండమెంటల్ గా మనం మాట్లాడుకోవాలి అంటే కారులో వెళ్ళాలంటే మనం కారు అద్దెకి తీసుకుని కూడా వెళ్ళొచ్చు. కానీ ఏ వ్యక్తి అయినా కారు ఎందుకు కొనుక్కుంటారు అంటే ఇట్ ఈస్ ద సింబల్ ఆఫ్ స్టేటస్. అవునా? Yes. If it is yes, please type yes. All participants, I request you your participation. Please type yes. If people buy car for the sake of position, show off, status, that is the reason people will buy a car. But what happened in Nano? Nano ఎక్కడ ఏం చేశారంటే పొజిషనింగ్ ద ప్రోడక్ట్. ఏం పొజిషన్ చేశారు? పేదవాళ్ళు కూడా ఈ కారులో ప్రయాణం చేయొచ్చు, 1,00,000 రూపాయలే. అవునా? ఈ పేదవాళ్ళు కూడా అనేది ఎవరైనా కారు కొనుక్కొని పేదవాడిని అనిపించుకుంటారా? కారు కొనుక్కొని గొప్పవాడిని అనిపించుకుంటారా? ఇప్పుడు నేను 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి నేను పేదవాడిగా ముద్ర ఇచ్చుకోవడం ముఖ్యమా? ఇంకొక 20,000 పెట్టి మారుతి సెకండ్ హ్యాండ్ కొనుక్కొని నేను గొప్పవాడిని అనిపించుకోవడం బెటరా? ఓకే, సో దీన్ని ఏమంటామంటే మనం మార్కెటింగ్ నేర్చుకునేటప్పుడు నేర్చుకుందాం. 14 పీస్ ఆఫ్ మార్కెటింగ్ ఉన్నాయి మనకి. దాంట్లో చెప్తాము పొజిషనింగ్ ద ప్రోడక్ట్ అంటాము. అంటే నువ్వు అమ్మాల్సిన ప్రోడక్ట్ ని ఎలా పొజిషన్ చేసుకుంటున్నావు. ఇఫ్ యువర్ పొజిషన్ ఈజ్ రాంగ్, ద ఎంటైర్ ఫ్యాక్టరీ ఈజ్ కొలాప్స్. కొన్ని వందల వేల కోట్ల రూపాయలు పెట్టి ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. దానికోసం బంగారు కారును ఒకటి తయారు చేశారు, డిస్ప్లే పెట్టారు, చాలా కష్టపడ్డారు. అది వాళ్ళు ఏదో చేద్దాం అనుకున్నారు, చివరికి ఏమైపోయింది? చివరికి మొత్తము కొలాప్స్ అయిపోయింది. సో పొజిషనింగ్ ద ప్రోడక్ట్ అంటాము. సో దీస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్ విచ్ యూ నీడ్ టు అండర్స్టాండ్. దీస్ ఆర్ ద డైనమిక్స్. ఇప్పుడు మేమేం చేస్తామంటే మిమ్మల్ని ఇలాంటి తప్పుదోవలో పడకుండా, ఈ తప్పు చేయకుండా మనము ముందుకు వెళ్ళాలనడానికి ఈ రకమైనటువంటి ఈ ఏ కంపెనీలు ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఈ మనం 12 రోజులు ఏదైతే కోర్స్ నేర్చుకుంటామో అప్పుడు మీకు టోటల్ పూర్తిగా విశదీకరించి చెప్తాము. సో దట్ యూ విల్ నాట్ కమిట్ ద సేమ్ మిస్టేక్. ఓకే, సో నౌ what is a success startup mantra? మనం సక్సెస్ అవ్వాలి అంటే there should be one mantra. This mantra is deal, DEAL. All of you can say type deal, DEAL, deal. All of you can type, because if you want success you need to have a deal.
we have a deal. All of you. Only ఇద్దరు ముగ్గురే పంపించేస్తున్నారు, మిగతా వాళ్ళు రావట్లేదు. DEAL deal. Deal, DEAL deal. Okay, what is deal? Deal is desire or decide. Because I congratulate each one of you, you have desire, you have decided to do something. That is the reason you are here. Okay, so ఎంతమంది రాలేదు అని చూడమాకండి, ఎంతమంది మనం ఇక్కడ ఉన్నాము, ఎంతమంది మనం చేంజ్ చేయగలుగుతాము ప్రపంచాన్ని. ఫేస్బుక్ ఆయన 100 మందితో షేర్ చేసుకున్నాడు ఆయన ఐడియాని, కానీ ఆయనతో జాయిన్ అయింది ఇద్దరే. ఈరోజు వాళ్ళిద్దరూ బిలియనియర్స్. 100 మందితో షేర్ చేసుకుని 5గురిని పిలిస్తే రమ్మంటే 5గురిలో ఇద్దరు వచ్చారు, ఇద్దరు బిలియనియర్స్ ఈరోజు. సో ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ హౌ ఆర్ నాట్ కమింగ్, హూ ఆర్ నాట్ హియర్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ హౌ మెనీ ఆఫ్ అస్. 100 మంది కౌరవుల, 5గురు పాండవుల. 5గురు పాండవులు 100 మంది కౌరవులను చంపేశారు. Similarly, you need to understand the power of deal. You have decided. Yes, we are here to enable you. When we enable you, what will happen? You will achieve the success. When you achieve the success, you will become a role model. అంటే మీరు మరొకరికి ఆదర్శప్రాయంగా అవ్వడానికి అవకాశం ఉంటుంది. So this is the theme of deal. We have taken a deal, that is, we all together get 100% success. We will become thrivepreneurs, not entrepreneurs. Okay, we'll move next. Good to go? Any doubts? Any doubts? Is it good to go? Yes, sir. Okay, fine. Now, mission arise. Arise. మిషన్ అరైజ్. అరైజ్ అంటే మీ అందరినీ మేల్కొలిపి మంచి మార్గంలో అంటే సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్ మార్గంలో నడిపించాలి అంటే దానికి అరైజ్. అరైజ్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే అవేర్నెస్, రీసెటింగ్ ద థాట్స్, ఐడియా, స్ట్రాటజీ అండ్ ఎగ్జిక్యూషన్. ఈ 5 అంశాలు ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ లో ఎట్లా ఉపయోగపడతాయి, ఎలా వీటిని ఏంటి? What is awareness? What is awareness? Can anyone say that? What is awareness? ఎవరైనా సరే వ్యాపారవేత్తగా మారాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, he or she should have awareness on what they are doing. చాలా మంది మనలో ఏం చేస్తారు అంటే ఏదో ఫ్రస్ట్రేషన్ లోనో, లేకపోతే అవతల వాళ్ళు చేశారనో, లేకపోతే నేను తొందరగా బాస్ అయిపోవాలనో, లేకపోతే నా దగ్గర నలుగురు పనిచేయాలనో, ఇటువంటి దాన్ని ఏమంటారంటే మిత్స్, లేకపోతే ఇటువంటి తప్పుడు అభిప్రాయాలతో వాళ్ళు ఏం చేస్తారంటే వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తారు. ఇలాంటి తప్పుడు అవగాహనతో మనం స్టార్ట్ చేసినప్పుడు ఏమొస్తుంది? రిజల్ట్స్ తప్పుగానే వస్తుంది. ఓకే, so what should have the awareness? You should be designing your life. When you are decided you want to be an entrepreneur, you should design your life. ఎలా డిజైన్ చేసుకోవాలి? నెక్స్ట్, ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇది చాలా ముఖ్యం అండి. ఈ అవేర్నెస్ లో మనం చూడాల్సింది ఏంటి అంటే వాట్ ప్రాబ్లమ్ ఐఎమ్ గోయింగ్ టు సాల్వ్ ఫర్ ది పీపుల్. This must be there in your mind. And awareness, more customers. చాలా మంది ఈరోజు బిజినెస్ స్టార్ట్ చేసి ఏం చేస్తారు అంటే వాళ్ళు సోలోప్రెన్యూర్స్ గా మిగిలిపోతున్నారు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ గా మిగిలిపోతున్నారు. ఒక చిన్న షాప్ ఏదో పెట్టేద్దాము, సరే మనకి రోజు గడవపోతుంది అనుకుంటారు. ఆ రోజుకి 500 రూపాయలు, 1000 రూపాయలు, 1000 రూపాయలతోనో వాళ్ళు బ్రతికేస్తూ ఉంటారు. సో ఇది కాదండి. You should have awareness. నేను 1 మిలియన్ కస్టమర్స్ ఎలా చేయాలి, ఫస్ట్ మంత్ లో నేను 1000 కస్టమర్స్ ఎలా రీచ్ అవ్వాలి, లేకపోతే ఫస్ట్ మంత్ లోనే నేను ఎలా ముందుకు వెళ్ళాలి అనేది మనము బాగా అర్థం చేసుకోవాలి. దిస్ ఇస్ వాట్ ఇస్ ది
అవేర్నెస్. ఈ అవేర్నెస్ అనేది కనుక మనం పూర్తిగా లేకపోతే మనము వ్యాపారంలో ముందుకు వెళ్ళే అవకాశం లేదు. నెక్స్ట్, రీసెట్ ద థాట్. నెక్స్ట్, మనము నిన్న చూసాము, ఏమనుకున్నాము, ఎంప్లాయిడ్ కానీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ కానీ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ వీళ్ళిద్దరూ ఏం చేస్తారు, టైమ్ ఈజ్ ఈక్వల్ టు మనీ ఫర్ ఎవరీ ఇండివిజువల్. ఇన్ జాబ్ మనం 10 గంటలు పనిచేస్తే 10 గంటలకు తగ్గట్టు వస్తుంది, 12 గంటలు పనిచేస్తే 12 గంటలకు తగ్గట్టు వస్తుంది. దానికి ఒక్కోసారి ఏమవుతుంది, యువర్ టైమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యువర్ మనీ. ఈ రోజు నాకు ఇంట్లో పండగ ఉందండి, 5 రోజులు పండగ ఉంది, నాకు ఎక్కువ జీతం కావాలని అంటే ఇస్తారా? ఇస్ ఇట్ పాసిబుల్? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. లేదు, ఇంకేదైనా పని చేద్దాం అనుకున్నాం అనుకో, మనం కనుక కంటిన్యూస్ గా 24 hours పనిచేసాం అనుకోండి, దెన్ అవర్ హెల్త్ మే కొలాప్స్ అండ్ టోటలీ యూ మే నాట్ బి ఇన్ ఏ పొజిషన్ టు డూ ఫర్దర్. సో ఇలాంటివి ఉండకూడదు. ఇక్కడ యూ నీడ్ టు హ్యావ్ ఏ షిఫ్ట్, రీసెట్ యువర్ థాట్. Here in entrepreneurship, your value is equal to your money. There, time is equal to money. Here, value is equal to money. Could you please type B is equal to M? I will explain you how the value is equal to money. Value. Your value is equal to your money. Okay, sir. Sir, your value. So what value you are adding into the customer's life? Friends, please understand, when I am sitting in front of you, until unless I don't add value to your situation, you will not buy anything from me. And in this world, why people are going to Amazon? Amazon is valuing your time, valuing your money, because they are giving a lot many offers. They are giving you product at your doorstep. So your value, how happy you can make the customer. So that value is equal to money. If you can value the customer's what is called psychology, if you value the customer needs, if you value the customer's understanding, then the money will be flowing. Okay, so here, the more the value, the more the income. There, the more the time, the more the income. But you have the time which is only 24 hours. Here, the more the value, you will get more the money. And don't be self-employed. You need to change this thought. Don't be self-employed for a longer tenure. What will happen? That motivation lasts within 90 days. ఎందుకంటే అండి, చాలా మందికి అపోహ ఉంటుంది, వ్యాపారం పెట్టగానే లాభాలు వచ్చేస్తాయి, నేను తీసేసుకోవచ్చు, వాడేసుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు అని. అలా ఉండదు. 180 days you may not be getting even single rupee profit. Still you need to work with the same focus, same determination, same dedication, without even 1% less. ఎందుకంటే every day you need to add value to the customers. When you add more value to the customers, your money will grow. Next, idea. ఈ ఐడియా దగ్గర చాలా మంది చాలా తప్పు చేస్తూ ఉంటారు. ఈ ఐడియా ఏమిటి అనేది కనుక మనం ఒకసారి చూసుకుంటే, చాలా మంది ఏం చెప్తుంటారు, whenever it is a business, do your passion. Do your passion. Passion మన బిజినెస్ అవ్వగలదా? ఈ ప్యాషన్ ఎంతమందికి ఉంటుంది? దీన్ని నేను బిజినెస్ గా మార్చగలనా లేదా? దాంట్లో నాకున్న నాలెడ్జ్ ఏంటి? ఇట్ మే బి మై ప్యాషన్, బట్ డూ యూ హ్యావ్ దట్ నాలెడ్జ్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఇన్ దట్? నేను ఈరోజు ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది కనుక మీకు చెప్తున్నాను అంటే, సపోజ్ ఇఫ్ ఐఎమ్ నాట్ హ్యావింగ్ ద థరో నాలెడ్జ్ ఆన్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, హౌ ఐ కెన్ టీచ్ యూ, హౌ ఐ కెన్ మేక్ యూ సక్సెస్ఫుల్? సో
first and foremost important thing what we need to understand, are you passionate about that? If I am passionate about that, am I good at that? చాలా మంది మనలో ఏం చేస్తూ ఉంటారంటే, నా ఫ్రెండ్ ఏదో వ్యాపారం పెట్టాడు, దాంట్లో బాగా లాభాలు వస్తున్నాయని చెప్పి నేను కూడా పెట్టేస్తాను. బట్ ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దట్. అతను ఆ పని చేశాడు అంటే అతనికి ఏదైనా సపోర్ట్ ఉండొచ్చు బ్యాక్ నుంచి, అతనికి ఏదైనా ఇంకొక రకమైనటువంటి నాలెడ్జ్ దొరికి ఉండొచ్చు. కానీ మనకు అది లేకుండా మనం కనుక పెట్టామంటే డెఫినెట్లీ యూ విల్ ఫెయిల్. నెక్స్ట్, ఈ ఐడియా, సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు సెల్ మై ప్రోడక్ట్ టు ఎవ్రీ వన్ on the earth, that is a bad idea. If you are selling to everyone, that means you are selling to no one. So this idea you need to change it from your mind. So you need to specify. ఇప్పుడు చూడండి, ఒక టాటా ఉందనుకోండి, టాటాలో ఎన్ని రకాల కార్లు ఉన్నాయి? హుండై ఎన్ని రకాల కార్లు ఉన్నాయి? ఫోర్డ్ ఎన్ని రకాల కార్లు ఉన్నాయి? ఆడి ఎన్ని రకాల కార్లు ఉన్నాయి? సో అన్ని అందరికి అమ్మలేరు కదా. సో you need to understand the specifications of the market. What is your niche market? This you need to understand. And you need to more focus on the wealth creation, not self-employed. ఏదో నాకు 15,000 వస్తే సరిపోతుందిలే, 20,000 వస్తే సరిపోతుందిలే, ఇలా జీవనం గడిపేస్తానులే. దిస్ వే యూ కెనాట్ సక్సీడ్ యాజ్ అన్ ఆంట్రప్రెన్యూర్. సో యూ నీడ్ టు ఇన్ ఏ పొజిషన్ టు వెల్త్ క్రియేషన్. నేను ఎలా $1 million కంపెనీ ఎలా చేయొచ్చు, $2 million కంపెనీ ఎలా చేయొచ్చు, $100 million కంపెనీ ఎలా చేయొచ్చు, how I can expand. Now I am selling in Rajahmundry, how I can expand to Vizag. I am selling in Vizag, how I can extend to Srikakulam or Vijayanagaram or Hyderabad. This is how you need to always think about that. This is awareness మాట్లాడుకున్నాం, reset thought మాట్లాడుకున్నాం, idea మాట్లాడుకున్నాం. Next, strategy. Each product, each service, each thing must have the strategy. Your strategy must be always sellable, scalable, and profitable. Whatever the strategy you are planning, it must be sellable. అంటే నేను ఇచ్చేది ప్రజలు కొనుక్కునేటట్టుగా ఉండాలి. It should be sellable. Next, it should be scalable. మనకి బిల్ గేట్స్ ఒక మాట చెప్తా ఉంటారు, ఇఫ్ యువర్ బిజినెస్ ఈజ్ నాట్ స్కేలబుల్, డోంట్ డూ దట్ బిజినెస్, డోంట్ స్టార్ట్ దట్ బిజినెస్. సో స్కేలబిలిటీ చూసుకోవాలి. ఆ స్కేలబిలిటీ ఉందా లేదా అని మీకు ఎలా తెలుస్తుంది? మీరు తెలుసుకోలేరు. కాబట్టి వీ మేక్ యూ టు అండర్స్టాండ్ what is scalability, how we can do scalability of your business, and at what pace we can go, and how we can go verticals, how we can develop, and horizontal, how we can develop. All these things we will teach you. Next, sellability, scalability, and profitability. So end of the day, whatever you do, you need to get the profit. Okay, and UBP, already I shared with you, unique buying proposition. So if at all you are starting a business, when you have started your business, how you can create this UBP, unique buying proposition. That means 100 మంది వ్యాపారులు ఉన్నప్పటికీ నీ ప్రోడక్ట్ ఎవరు ఎందుకు కొనాలి, దట్ యూనిక్ బయింగ్, అది మనము క్రియేట్ చేసేటట్టు ఉండాలి. నెక్స్ట్, ఎగ్జిక్యూషన్. ఎగ్జిక్యూషన్లో ప్రాబ్లం వచ్చి కొన్ని వందల కంపెనీలు మూసేశారండి. ఎందుకంటే ఎగ్జిక్యూషన్ ఇస్ ఏ కైండ్ ఆఫ్ రైల్వే ట్రాక్. ఒకటి కార్పొరేట్ లో మనం తీసుకునే నిర్ణయాలు, రెండు అవి ఇంప్లిమెంట్ చేసేటువంటి ఎంప్లాయీస్. ఈ రెండు ప్యారలల్ గా నడుస్తూ ఉన్నప్పుడే ఎప్పుడైనా ఒక ఆర్గనైజేషన్ అనేది ముందుకు వెళ్తుంది. అలాంటి వాళ్ళు కావాలి అంటే హైరింగ్ గుడ్ పీపుల్. ఎందుకు? బికాస్ దే ఆర్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ యువర్ ఐడియా. నెక్స్ట్, మార్కెటింగ్. మార్కెటింగ్ పీపుల్. వితౌట్ మార్కెటింగ్ యూ కెనాట్ సస్టైన్ ఫర్ మోర్. ఓకే. నెక్స్ట్, కస్టమర్ రిలేషన్షిప్, సిఆర్ఎం అంటాము. మనం ఒకప్పుడు ఏంటంటే మన దగ్గర ప్రోడక్ట్ ఉంటే జనాలు కొనుక్కొని వెళ్ళేవాళ్ళు. ఈ రోజు ప్రోడక్ట్ ఉంటే ఎవరు లెక్క చేయడం లేదు. ద మోర్ రిలేషన్ యూ కెన్ బిల్డ్ విత్ ద పీపుల్, బర్త్డే గ్రీటింగ్స్ పంపించాలి, మ్యారేజ్ డే గ్రీటింగ్స్ పంపించాలి, లేకపోతే స్పెషల్ గిఫ్ట్స్, స్పెషల్ వోచర్స్, హౌ యూ కెన్ బిల్డ్ దిస్ రిలేషన్ కైండ్ ఇన్ యాజ్ ఎ చైన్ సిస్టమ్, దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే. నెక్స్ట్, innovation is the must. Above all,
until unless you don't have the innovation, you may not be in a position to sustain your company. Suppose whatever the idea you are taking, how you can do the innovation. Even if you are making a paper plate which is 3 rupees to 4 rupees, still we can tell you how you can innovate the paper plate. Even disposable glass, even a jute bag, anything, whatever the business idea you are coming and you are finalizing it, how you can add innovation in that we take you through that innovation platform, and we show you how you can do innovation. We can ensure that you will succeed in that. So you understood Arise? Then please type Arise, A-R-I-S-E, Arise. If you are understood Arise, please type Arise. Please type Arise. If you are understood, please type Arise. Now, one more interesting thing we will know, that is, we ensure you your business will start in 56 days. My business starts in 56 days. This is what, because we have tried with so many people, those who are committed, we have shown them how they can start their business in 56 days. Are you ready? We are ensuring you, we'll see that you will start your business in 56 days. Are you ready? Yes, sir. Type Yeah. ready. Type ready. If you are ready, please type ready. We promise you your business will start in 56 days. If you are ready, okay, good, awesome. I can see the replies. Awesome, fine. Now, awesome. Next, types of people. This is where ఈ ప్రపంచం అంతా ఈ 3 W'లోనే తిరుగుతా ఉంది. మనుషులు 3 రకాలుగా విభజించబడ్డారు. వాళ్ళు ఎవరు అంటే వండరర్స్. ఫస్ట్ వండరర్స్. వాళ్ళు ఈ ప్రపంచానికి దూరంగా బతుకుతుంటారు. ప్రతిదీ వాళ్ళకి వండరే. అయ్యో కొత్త మొబైల్ వచ్చేసిందా, అయ్యో కొత్త ఇది వచ్చేసిందా, అయ్యో కొత్తది వచ్చేసిందా, ఎంతసేపు వండర్సే వాళ్ళకి. వాళ్ళు ఏంటంటే జనజీవన శ్రవంతికి దూరంగా ఉంటుంటారు. ఏ చిన్నది వచ్చినా కానీ దేర్ ఇస్ వండర్. దీస్ ఆర్ ద వన్ కైండ్ ఆఫ్ ద పీపుల్. హ్యావ్ యూ సీన్ ఎనీవన్ దిస్ కైండ్ ఆఫ్ ద పీపుల్ ఇన్ యువర్ ఫ్రెండ్ సర్కిల్ ఆర్ సమ్వేర్? ఎవ్రీథింగ్ ఇస్ వండర్ ఫర్ దెమ్. అయ్యో వాడు అట్లా చేసేసాడా, అయ్యో ఈ అమ్మాయి పెళ్లి చేసేసుకుందా, అయ్యో వాడు అది చేసేసాడా, ఎవ్రీథింగ్ ఇస్ వండర్ ఫర్ దెమ్. హ్యావ్ యూ సీన్ ఎనీవన్ ఇన్ యువర్ గ్రూప్స్ లైక్ దట్? మీ ఫ్యామిలీస్ లో కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్ లో కానీ మీరు చూసారా అలాంటి వాళ్ళని ఎవరన్నా? ఓకే, నెక్స్ట్ వాచర్స్. రెండో రకమైనటువంటి ప్రజలు ఏంటంటే వాళ్ళు వాచర్స్. వాళ్ళు చూస్తూ ఉంటారు, సక్సెస్ వస్తుందా, ఓహో ఓకే ఇదే. వీళ్ళు చాలా ఇంటెలెక్చువల్ అండి. వీళ్ళని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఈ వాచర్స్ అనే వాళ్ళు ఏంటంటే అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు, నాలెడ్జ్ సంపాదిస్తారు, అన్నీ ఉంటాయి. దే ఆర్ వెరీ ఇంటెలెక్చువల్స్. దేర్ నాలెడ్జ్ లెవెల్స్ ఆర్ వెరీ హై. బట్ వన్ ప్రాబ్లమ్ ఈస్ దేర్ విత్ దెమ్ ఈస్ స్టెప్ ముందుకు వేయరు. ఎవడో చేయని బుద్ధుడు పక్కింటో పుట్టాలి, ఝాన్సీ లక్ష్మి పక్కింటో పుట్టాలి. అంత ఒప్పుకుంటారు, అబ్బో ఝాన్సీ లక్ష్మి చాలా గొప్పదండి, బుద్ధుడు చాలా గొప్పవాడండి, వీర సావర్కర్ చాలా గొప్పవాడండి, భగత్ సింగ్ చాలా గొప్పవాడండి, భగత్ సింగ్ అప్పుడు పుట్టాడండి, ఇప్పుడు పోరాడాడండి, అంత నాలెడ్జ్ తెలుసు. కానీ పక్కింటో పుట్టాలి, మా ఇంటో వద్దు. దీస్ పీపుల్ ఆర్ నాట్ యాక్షన్ టేకర్స్. నెక్స్ట్ విన్నర్స్. విన్నర్స్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ యాక్షన్ ఓరియంటెడ్. వీళ్ళకి ఏంటంటే దీస్ ఆర్ ద పీపుల్
హూ మేక్స్ ద థింగ్స్ డన్. వీళ్ళు ఏం చేస్తారు అంటే ఎటువంటి పరిస్థితుల్లో ఏమన్నా అవనండి నేను మారుస్తాను. నాకు నాలెడ్జ్ తక్కువ ఉంది, నో ప్రాబ్లం, నేను ఒక వెబినార్ అటెండ్ అవుతాను. నాకు నాలెడ్జ్ తక్కువ ఉంది, నో ప్రాబ్లం, ఇంకో పుస్తకం చదువుకుంటాను. నాకు ఈ స్కిల్ లేదు, వెళ్తాను నేర్చుకుంటాను. నా దగ్గర డబ్బులు లేవు, బ్యాంక్ నుంచి అప్పు తెచ్చుకుంటాను, బట్ ఐ విల్ డూ ఇట్. ఇలాంటి వాళ్ళే ప్రపంచంలో చరిత్రని తిరగరాస్తారు. మీరు ఏ స్టెప్ లో ఉన్నారు ఇక్కడ? కుడ్ యూ ప్లీజ్ టైప్ ఇట్? ఆర్ యు వండరర్, ఆర్ యు వాచర్, ఆర్ యు విన్నర్? Type it fast in the comment box. You want to remain as a wanderer or watcher or winner? What are you? Okay. So how many want to become a winner? If you are watcher, if you are wanderer, if you are other thing, so how many want to convert your life as a winner? How many want to become winners? How many of you want to become winners? మీలో ఎంతమంది విన్నర్స్ కావాలనుకుంటున్నారు? ఫాస్ట్. Winners never take maximum time. They will start immediately. Even they don't know knowledge, no problem, because they start work and learn. అంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే వర్క్ చేసుకుంటూనే నేర్చుకుంటూ ఉంటారు. ఓకే, యూ వాంట్ టు బికమ్ విన్నర్స్. గ్రేట్. ఓకే, ఆసమ్, గుడ్. ప్రసాద్, శ్రీనివాస్, బాలరాజు, all you want to become winners. Anyone else you want to become winners? Because winners are the people who will take the decisions. Wanderers, they never take decisions. Watchers, they will not take decisions. Only the winners, they take the decisions and they lead the people. ఒక మహాత్మా గాంధీ కానివ్వండి, ఒక అబ్దుల్ కలాం కానివ్వండి, ఒక బిల్ గేట్స్ కానివ్వండి, ఒక ఎవరైనా తీసుకోండి, KFC కానివ్వండి, దీస్ ఆర్ ది decision takers, decision makers, and they are the winners. Okay, so this in ILO training program, what you will get? Since you are the winner, you want to become as a winner and you want to create your own era. మీకంటూ ప్రపంచంలో ఒక స్థానాన్ని సంపాదించుకోవాలి. ఎందుకంటే సపోజ్ ఈ రోజు IAS చూసుకోండి, IAS అయినా వాటి ఉద్యోగాలు ఎట్లా తయారైపోయినాయి? IAS, IPS, అమ్మాయిఎఫ్. ఈరోజు పెద్ద ఉద్యోగాలకు ఏమి ఇది లేదు. సపోజ్ నేను ఇండియాలో మీకు తెలిసిన కోటీశ్వర్లైన ఉద్యోగస్తుల పేర్లు ఒక 4 రాయమన్నాను అనుకోండి. కెన్ యూ రైట్ 4 crorepati employees in the chat box? Can you write 4 crorepati employees? 4 crorepati employees. Can you write top 4 people? Top 4 people businessmen in India. Can you write fast? Who are they? Richest persons in India, business people. Ambani, Mukesh Ambani. Oh, good. Inka Tata, Birla, Reliance. Oh, good. Inka. So ఇక్కడ చూడండి, నేను ఎప్పుడైతే మీకు రిచెస్ట్ పర్సన్స్ అన్నానో ఫట్ అని మీరు రాసేశారు. ఫార్చునేట్లీ దే ఆల్ ఆర్ బిజినెస్ పీపుల్. ఈ రోజు ప్రపంచాన్ని నడిపిస్తుంది బిజినెస్ పీపుల్. ట్రంప్ ఎవరండి? బిజినెస్ పర్సనే. ట్రంప్ ఎవరు? బిజినెస్ పర్సనే. మనము ఎంప్లాయీస్. ఓకే, సో ఈ రోజు ప్రపంచాన్ని మొత్తాన్ని శాసిస్తుంది ఓన్లీ బిజినెస్ పీపుల్. ఇక్కడ మీకు మేము ఏమి నేర్పుతాము అంటే ఈ వర్క్ షాప్ లో 8 days లైవ్ సెషన్స్, మొత్తం 12 days వర్క్ షాప్ లో 8 days యూ విల్ హ్యావ్ లైవ్ సెషన్స్. ఈ లైవ్ సెషన్స్ డైలీ క్వశ్చన్ ఆన్సర్ సెషను,
lifetime business support. Once you are joined in our group, you will be getting lifetime business support. And ఈ 12 days డైలీ అసైన్మెంట్స్ ఎవాల్యుయేషన్. ఎందుకంటే మనకి మీరందరూ అనుకోవచ్చు మనకి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చెప్పేవి. అవన్నీ ఏంటంటే రికార్డ్ సెషన్. మీరు 1000 రూపాయలు 2000 3000 రూపాయలు కడతారు. కట్టిన తర్వాత ఈవెన్ 11,000 రూపాయలు కూడా కొన్ని కంపెనీస్ చార్జ్ చేస్తున్నాయి. 11,000 రూపాయలు మీరు కట్టిన తర్వాత ఏం జరుగుతుందంటే దే విల్ బి గివెన్ యూ వన్ పాస్వర్డ్ అండ్ ఐడి. ఆ ఐడి నొక్కితే రికార్డ్ సెషన్స్ ఉంటాయి. ఆ రికార్డ్ సెషన్స్ మీరు వినేస్తారు. ట్రైనింగ్ పూర్తి అయిపోతుంది. సలాం నమస్తే. ఇక్కడ అలా కాదు. ఆల్ దీస్ డేస్ 8 days or 12 days or lifetime you will be getting support. లైక్ మనం ఎప్పుడైతే ఇట్లా మాట్లాడుకుంటాం, ఈ కరోనా తగ్గిన తర్వాత మేము ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో కూడా తిరుగుతుంటాం. మా కోఆర్డినేటర్స్ ఉంటారు, వాళ్ళతో కూడా మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు. నౌ యూ విల్ గెట్ 8 live sessions, డైలీ క్వశ్చన్ ఆన్సర్స్, డైలీ అసైన్మెంట్స్ అండ్ ఎవాల్యుయేషన్స్ అండ్ లైఫ్ టైం బిజినెస్ సపోర్ట్. ఈ రోజు మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే ఇంకో 2 సంవత్సరాల తర్వాత ఏదైనా సపోర్ట్ కావాలంటే ఎస్, అప్పుడు మళ్ళీ మీరేమి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో దిస్ ఇస్ 8 days లో మనం ఏం నేర్చుకుంటాము చూడండి. ఇన్ని కనుక మీరు ఎక్కడన్నా నేర్చుకోగలిగితే, ఓపెన్ ఛాలెంజ్, ఇండియాలో ఏ ప్లాట్ఫామ్ లో అయినా సరే, ఇండియాలో నో బడీ గోయింగ్ టు టీచ్ యూ దీస్ మెనీ టాపిక్స్ ఇన్ లైవ్. వాళ్ళు ఎక్కడి నుంచో కాపీ పేస్ట్ వీడియోస్ చేసేసి మీకు లైవ్ ఇది ఎల్ఎంఎస్ లో ఇస్తారు. లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాం ఎల్ఎంఎస్ లో. ఎల్ఎంఎస్ లో పెట్టేసి నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత ఓకే బాయ్ బాయ్ అంటారు. ఎన్నిసార్లు చూసినా వీడియో అంతా మాట్లాడదు కదా. సినిమాకి వెళ్ళి మనం చిరంజీవితో మాట్లాడాలంటే కుదురుతుందా? సినిమాకి వెళ్ళి 100 రూపాయలు కట్టి 150 రూపాయలు కట్టి 300 రూపాయలు కట్టి చిరంజీవి స్క్రీన్ మీద చూసి రావటమే. చిరంజీవితో మాట్లాడాలంటే కుదరదు. ఇక్కడ మీరు డైరెక్ట్ గా మాట్లాడవచ్చు. ఇక్కడ ఏమేమి నేర్చుకుంటారు? వాట్ ఈజ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, అసలు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద బిజినెస్ వాల్యూస్, ఫండమెంటల్స్ ఏంటి, దాన్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్ళాలి ఏంటి అనేది మనం చూస్తాము. హౌ టు చూస్ సక్సెస్ఫుల్ బిజినెస్ ఐడియా, ఎందుకు బిజినెస్ అన్ని ఫెయిల్ అవుతున్నాయి, మనము సక్సెస్ఫుల్ బిజినెస్ ఐడియాని ఎలా చూస్ చేసుకోవచ్చు. 15 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది డిపిఆర్. ఒక డిపిఆర్ అంటే ఏమంటా అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. ఈ యొక్క ప్రాజెక్ట్ రిపోర్ట్ మీరు కనుక ఒక చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర కానీ లేకపోతే నాలాంటి ప్రొఫెషనల్ దగ్గర కానీ వచ్చి మీరు కనుక ఈ బిజినెస్ రిపోర్ట్ ఒకటి తయారు చేయించుకోవాలంటే అట్లీస్ట్ యూ నీడ్ టు పే మినిమం ఆఫ్ 3,000, మాక్సిమం ఆఫ్ 1 lakh రూపీస్. ఎందుకంటే ప్రాజెక్ట్ కాస్ట్ ని బట్టి ఈ డిపిఆర్ కాస్ట్ అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ కాస్ట్ అనేది మీకు ఉంటుంది. నెక్స్ట్ 15 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డిపిఆర్. గవర్నమెంట్ లోన్స్, హౌ టు గెట్ ఇట్. చాలా చోట్లకి వెళ్తే గవర్నమెంట్ లోన్స్ రావట్లేదండి, మాకు ఈ ప్రాబ్లం అండి ఆ ప్రాబ్లం అని అంటారు. అలా కాకుండా ఎలా అప్రోచ్ అయితే మీకు గవర్నమెంట్ లోన్స్ అనేవి ఈజీగా దొరుకుతాయి అనేది, ఏ గవర్నమెంట్ లోన్స్ లో ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే చాలా స్కీమ్స్ ఉన్నాయి, ఏ స్కీమ్ కింద వెళ్ళాలి మీరు అనేవి మనం నేర్చుకుంటాం. అలానే మీరు కనుక ఇప్పుడు ఎంబీఏ కనుక చేస్తే మీకు ఏం నేర్పుతారండి? 7 P's ఆఫ్ మార్కెటింగ్ నేర్పుతారు. 2 సంవత్సరాలు మీరు ఎంబీఏ చేస్తే 7 P's ఆఫ్ మార్కెటింగ్, ప్రోడక్ట్, ప్రైస్, ప్లేస్, ప్రమోషన్, ఇట్లా 7 P's నేర్పుతారు. కానీ వరల్డ్ వైడ్ లో 14 P's ఉన్నాయి. ఆ 14 P's మీరు లైవ్ లో నేర్చుకుంటారు. వాట్ ఆర్ ద 14 P's ఆఫ్ ది మార్కెటింగ్ అనేది. నెక్స్ట్ ఫైనాన్స్ మ్యాటర్స్. ఫైనాన్స్ మ్యాటర్స్ అనేటప్పటికి వాట్ ఈస్ బ్రేక్ ఈవెన్ పాయింట్, వాట్ ఈస్ ప్రాఫిట్, వాట్ ఈస్ డైరెక్ట్ కాస్ట్, వాట్ ఈస్ ఇండైరెక్ట్ కాస్ట్, హౌ టు క్యాలిక్యులేట్ ది బ్రేక్ ఈవెన్, ఆల్ దీస్ థింగ్స్ యూ విల్ లెర్న్. లైసెన్సెస్ అండ్ అప్రూవల్స్. ఒక్కొక్క బిజినెస్, నేను హోటల్ పెట్టాలంటే ఒక రకమైన లైసెన్స్ కావాలి, బ్యూటీ పార్లర్ పెట్టాలంటే ఒక రకమైన లైసెన్స్ కావాలి, న్యాచురల్ ప్రొడక్ట్స్ పెట్టాలంటే ఒక రకమైన లైసెన్స్ కావాలి. అదే నేను ఒక స్కూల్ పెట్టాలంటే ఇంకొక రకమైన లైసెన్సెస్ కావాలి. ఈ లైసెన్సెస్, అప్రూవల్స్ ఏమేమి ఉంటాయి అనేది మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ వాట్ ఈస్ గ్రీన్ బిజినెస్. ఈ రోజు ప్రపంచం మొత్తం మాట్లాడుతుంది వాట్ ఈస్ గ్రీన్ బిజినెస్ అని. ఆ బిజినెస్ దాని యొక్క ఆవశ్యకత నేర్చుకుంటాము. నెక్స్ట్ కాస్టింగ్. ఒక యొక్క కాస్ట్ ఎలా నిర్ధారించాలి, మనం ఏదైనా ప్రోడక్ట్ కానీ ఒక సర్వీస్ కానీ మనం చేస్తున్నప్పుడు దాని యొక్క కాస్ట్ ని మనము ఏ రకంగా క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేట్ చేయకపోతే ఏమవుతుందంటే మనము
లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. పీపుల్ అండ్ ప్రొడక్టివిటీ, యాజ్ ఐ షేర్డ్ విత్ యూ, పీపుల్ ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు, పీపుల్ ని బోర్డులోకి మీరు తీసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, దానికి ఫార్మేట్స్ ఏంటి, ఎలాంటి మనం సైకోమెట్రిక్ టెస్ట్ ఎలా చేయాలి, దానికి టెస్ట్ ఫార్మ్స్ ఏంటి అనేది మీకు ఇప్పుడు జాయిన్ అయితే కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అంటాం, కేపీఐస్ అంటాం. ఆ కేపీఐస్ అనేది ఏ పారామీటర్స్ లో పెట్టాలి అనేది కూడా మనం నేర్చుకుంటాము. నెక్స్ట్ ప్రాఫిటబిలిటీ, బ్రేక్ ఈవెన్స్ అనే వాటిని నేర్చుకుంటాము. సో ఇది అంటే ఈ 8 రోజులు ప్లస్ 4 రోజులు మీరు కొన్ని వర్క్స్ చేస్తారు, మీ ప్రాజెక్టులు మీరు ప్రమోట్ చేస్తారు. అంటే మీకు వర్క్ ఇచ్చామనుకోండి, ఆ వర్క్ ని మీరు ప్రజెంట్ చేస్తారు. ఎందుకంటే వాట్ ఈస్ బిజినెస్? బిజినెస్ ఈజ్ నాట్ బిజినెస్, బిజినెస్ ఈజ్ మేకింగ్ ప్రాఫిట్. సో ప్రాఫిట్ రావాలి అంటే మనం మాట్లాడడం నేర్చుకోవాలి, మనం ప్రజెంట్ చేయడం నేర్చుకోవాలి. రేపు పొద్దున మీ బిజినెస్ ఉందనుకోండి, మీ బిజినెస్ కి వేరే ఇన్వెస్టర్స్ రావాలనుకోండి, ఎట్లా మీ బిజినెస్ ప్రజెంట్ చేయాలి. ఇట్లాంటి ప్రెజెంటేషన్స్, ఇలాంటి అసైన్మెంట్స్ మొత్తం 4 రోజులు. సో 8 + 4 టోటల్ 12 days లైవ్ సెషన్స్ ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ రికార్డెడ్. ఇప్పుడు నేను ఎలా అయితే మీతో మాట్లాడుతున్నానో ఇలా 12 లైవ్ సెషన్స్ మీకు మేము ఇస్తాము. ఇస్ ఇట్ ఓకే? ఇట్ ఈస్ ఆసమ్ ఫ్రెండ్స్, ఇట్ ఈస్ ఆసమ్. మీరు చూడండి, ఓపెన్ ఛాలెంజ్. ఇండియాలో కనుక, ఒక ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, ఇండియాలో కనుక ఇన్ని చాప్టర్లు కానీ, ఇన్ని విషయాలు కానీ ఎవరన్నా చెబితే వీ విల్ గివ్ యూ ఫ్రీ ఎంట్రీ. ఓకే, సో హియర్ ఎందుకంటే దిస్ ఇస్ అన్ ఇంట్రొడక్టరీ ఆఫర్. ఇప్పటిదాకా మేము ఏం చేసాము అంటే, మేము ఓన్లీ ఆఫ్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మాత్రమే చేసాము. దిస్ ఆఫ్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వీ యూజ్ టు కాస్ట్ 38,000 రూపీస్. ఎందుకంటే 11 రోజుల ప్రోగ్రామ్ ఉంటుంది. ఆఫ్లైన్ కోర్స్ ఫీజ్ 38,000 రూపీస్. ఎందుకు? 11 రోజులు అతను హోటల్లో ఉండాలి, హోటల్లో ఫుడ్ ప్లస్ ట్రైనర్స్ కాస్ట్ 11 రోజులు, ఇవన్నీ కలిపితే 38,000 రూపీస్ మనకి ఇంత ముందు వర్కౌట్ అయ్యేది ఐఎల్ఓ ట్రైనింగ్ ప్రోగ్రామ్ సర్టిఫికేట్. అందుకనే చాలా తక్కువ మంది ఉంటారు. ఇది ఇంటర్నేషనల్ వ్యాలిడ్ సర్టిఫికేట్. ఇదేదో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చేదో లేకపోతే ఇంకోటి ఇచ్చేదో కాదు, ఇది ఇంటర్నేషనల్ వ్యాలిడ్ సర్టిఫికేట్. ఆన్లైన్ కోర్స్ ఫీజ్ ఇట్ ఈస్ 9,999 rupees actually decided. Since it is an introductory offer, since we are launched this V-Gurukul is an online platform separately, that is the reason as an introductory offer we are giving you at 999 rupees. It's a crazy offer. నాకు తెలిసిన తర్వాత నేను ఆల్మోస్ట్ 8 సంవత్సరాల నుంచి ఈ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాను. ఇంత తక్కువ ధరలో నెక్స్ట్ బ్యాచ్ కనుక మీరు చూడండి, దీని 9కి ముందు ఒక 2 యాడ్ అవుతుంది, 2,999 రూపీస్ అవుతుంది. ఓకే, సో ఇంతకు ముందు చెప్పిన 12 రోజుల కోర్సు కాకుండా ఇంకా మీకు ఏమొస్తాయి? 11 ప్రాజెక్ట్ రిపోర్ట్స్. అంటే మీకు శాంపుల్ రిపోర్ట్స్, అంటే మీరు బ్యూటీ పార్లర్ పెట్టాలి, లేకపోతే ఒక కోళ్ల ఫామ్ పెట్టాలి, లేకపోతే ఒక క్యాండిల్ ఇండస్ట్రీ పెట్టాలి, లేకపోతే ఒక పేపర్ ప్లేట్ ఇండస్ట్రీ పెట్టాలి, లేకపోతే ఒక నూనె గానుగ పెట్టాలి. ఇలాంటివి ఎలా అంటే వాటికి మీకు 11 శాంపుల్ రిపోర్ట్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎవ్రీ మంత్ 2 లైవ్ సెషన్స్ విత్ ద ఎక్స్పర్ట్స్. ఎక్స్పర్ట్స్ అంటే వీళ్ళు ఇలాంటి వాళ్ళు కాదు. వన్ ఆఫ్ ది డైరెక్టర్ ఫర్ నిమ్స్మీ, డీజీ డైరెక్టర్ జనరల్, అంటే ఇండియా మొత్తానికి హెడ్ గా చేశారు చుక్కా కొండయ్య గారని. అలాంటి పెద్ద పెద్ద వాళ్ళు రీసెర్చ్ స్కాలర్స్, అలాంటి వాళ్ళ చేత నెలకి 2 లైవ్ సెషన్స్ మీకు ఇవ్వబడతాయి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ఇస్ ఫ్రీ. సపోజ్ టుమారో ఇఫ్ యూ గో టు ది ఎనీ బ్యాంకర్ or any DIC, if you can say that I am ILO trained, you will get value. And 123 business ideas. ఇది మీరు పెట్టండి అని మేము చెప్పము, ఐడియాస్ మేము ఇస్తాం. వాట్ ఎవర్ యూ లైక్ ఇట్, యూ చూస్ ఇట్, then we will decide whether this is in your area, whatever the place you are chosen, is it viable or not. Accordingly we will give you the support. Is it crazy offer? Crazy, sir. Crazy. So type crazy. So
whoever want to avail this offer, today is the last day, because 3 days we have given you the free seminars. We have not charged any single rupee for you. Okay, and you have seen how closely we will take you through. మిమ్మల్ని ఎంత జాగ్రత్తగా లైవ్ లో మీకు ఎన్ని విషయాలు మేము చెప్తాము అనేది మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. దిస్ ఈస్ అ ఫ్రీ ఇంట్రడక్టరీ సెషన్. వన్స్ యు ఆర్ పెయిడ్ ఫర్ ది సెషన్ ఓన్లీ 999 rupees, international certificate, 11 project reports, monthly twice expert sessions, 123 business ideas, 12 days of the live workshops. How much you are paying, sir? ఈ రోజు ఒక హైదరాబాద్ లో మనం సినిమాకి వెళ్ళామంటే 1000 రూపాయలు ఖర్చు అయిపోతుంది సార్. ఎస్ సార్ నో? హైదరాబాద్ లో ఒక్క సినిమా, విశాఖపట్నంలో ఒక్క ఈవినింగ్ పార్టీకి మనం వెళ్ళామంటే 1000 రూపాయలు ఖర్చు అయిపోతుంది. బట్ హియర్ యు ఆర్ గెటింగ్ ఇంటర్నేషనల్ సర్టిఫికేట్, యు ఆర్ గెటింగ్ 11 ప్రాజెక్ట్ రిపోర్ట్స్, యు ఆర్ గెటింగ్ 123 బిజినెస్ ఐడియాస్, అండ్ అబౌట్ ఆల్ యువర్ లైఫ్ టైమ్ హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ విత్ ద ఎక్స్పర్ట్స్. Okay. Now it is the time, because you have seen people, they are wanderers, they are watchers, and they are winners like you. What the winners? Winners will take a step forward and they make the world feel that yes, this is the person who is the winner. So now this is your turn. You are the winners. I strongly believe, because you are the winners, that is the reason you are in the call. So you take your own decision, and only 999 rupees, which will change your life. I promise you, it will change your life. 990 rupees. It is very introductory offer, crazy offer. 999. Whoever paid, please type in the chat box, I am paid. Only for the winners. This offer is only for the winners, not the wanderers, not the watchers.